హిందువుల పవిత్ర నగరమైన అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతుంది. ఈ నగరాన్ని రాముడికి అంకితం చేశారు. రాముడు జన్మించాడని చాలా మంది హిందువులు విశ్వసించే ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడుతుంది. ఈ స్థలం హిందువులు, ముస్లింల మధ్య చాలా కాలం ఉన్న వివాదానికి స్థానమైంది. దీనిని 2019లో సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఆలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇది జనవరి 22, 2024న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ రోజున ఆలయ ప్రధాన గదిలో రాముడి విగ్రహాన్ని ఉంచడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనిని పవిత్రోత్సవం అని పిలుస్తారు. ఇది హిందువులకు చాలా ముఖ్యమైన పవిత్రమైన కార్యక్రమం. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు హాజరు కానున్నారు. ఆలయ ప్రారంభానికి ముందు అయోధ్యను సందర్శించి కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. వీటికి లార్డ్ రామ్ అనే పేరు పెట్టారు. విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. రైల్వే స్టేషన్ ను అయోధ్యధామ్ జంక్షన్ అని పిలుస్తారు. రామ మందిరం చాలా నైపుణ్యం, శ్రద్ధతో నిర్మించబడిన చాలా ఆకట్టుకునే నిర్మాణం. ఈ ఆలయ నిర్మాణంలో చాలా రాయి, మెటల్, పాలరాయిని ఉపయోగించారు. 600 కిలోల బరువున్న భారీ గంట ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది. ఆలయంలోకి రాముడి రాకను ప్రకటించడానికి గంట గట్టిగా మోగుతుంది. రాముడి విగ్రహం ఉంచే ఆలయంలోని ప్రధాన గదిని రాజస్థాన్లోని మక్రానా నుంచి తెచ్చిన స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో తయారు చేశారు. మక్రానా పాలరాయి చాలా ప్రసిద్ధమైనది, ఖరీదైనది కూడా. ఇది తాజ్మహల్ నిర్మాణానికి కూడా ఉపయోగించారు. చాంబర్ కృత్రిమ శిలల 56 పొరల పునాదిని కలిగి ఉంది. ఇది చాలా బలంగా మరియు స్థిరంగా ఉంటుంది. మిగిలిన ఆలయం రాజస్థాన్లోని భరత్పూర్లోని పింక్ ఇసుకరాయితో నిర్మించబడింది. ఆలయం మొత్తం 22 లక్షల క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించింది. ఇది చాలా పెద్ద మొత్తం. 100 ఏళ్లుగా భారతదేశంలో ఇంత పెద్ద రాతి కట్టడం లేదని ఆలయ ట్రస్ట్ చెబుతుంది.